కొంచెం బ్యాక్ మేడం. ఓకే అడగండి అడగండి. అడగండి అన్న. 2025 సంవత్సరంలో దువ్వాడ శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటి, కొంత డబ్బులు తీసుకుంటే మీరు ప్రశ్నించడం మానేస్తున్నారు, మీరు ప్రశ్నించాలి, ప్రశ్నించడం కోసం మిమ్మల్ని ఎన్నుకున్నారని ఒక మంచిగా నీతిగా నిజాయితీగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని మీద అప్పుడు వివిధ పోలీస్ స్టేషన్లో అతని మీద కేసులు బనాయించారు. 41 year నోటీసులు కూడా ఇష్యూ చేశారు. ఆ నోటీసులు కూడా మేము తీసుకున్నాము. అది జరిగి ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయిపోయింది. ఈ 1 year కంప్లీట్ అయిపోయాక ఈ మధ్య కాలంలో శ్రీనివాస్ గారు మన మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటి, అతను 75 కోట్ల కుంభకోణం, రైస్ పేదల రైస్ వాళ్ళ దగ్గరే కొనుక్కుని మళ్ళీ అవే గవర్నమెంట్కి అమ్ముతూ 75 కోట్ల కుంభకోణం చేశారని దాని మీద మళ్ళీ మాట్లాడడం జరిగింది. సో అది ఎప్పుడు మాట్లాడారో మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఈ శ్రీనివాస్ గారి మీద కేసులు పెట్టడానికి ఎటువంటి కేసులు లేవు కాబట్టి, ఎందుకంటే శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ఎమ్మెల్సీగా పదవి దుర్వినియోగం చేయలేదు, తను ఎప్పుడు కూడా లంచాలు తీసుకోలేదు, తను ఎప్పుడు కూడా భూ కబ్జాలు చేయలేదు, తను ఎప్పుడు కూడా ఒక రూపాయి ఎక్కడా కూడా తీసుకోవడం తన హిస్టరీలోనే లేదు. సో ఎక్కడ కూడా ఎటువంటి కేసులు పెట్టడానికి లేదు. ఈ మధ్యన కమ్యూనిటీ పరంగా శ్రీనివాస్ గారు తన వాయిస్ ఎక్కువ పెంచి కమ్యూనిటీకి నష్టం జరుగుతుంది, కమ్యూనిటీని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో కళింగ కమ్యూనిటీ కోసం ఎక్కువగా పోరాడుతున్నారు. ఆ పరంగానే ఈ మధ్యన పిక్నిక్ కూడా ఒకటి కండక్ట్ చేశారు. ఆ పిక్నిక్ కూడా వేలాది మంది, దగ్గర 60,000 మంది అటెండ్ అయ్యారు. కమ్యూనిటీ స్ట్రాంగ్నెస్ చూపించారు. సో శ్రీనివాస్ గారు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే కమ్యూనిటీ కూడా అంత స్ట్రాంగ్ గా అయిపోతున్న ఆలోచనతో శ్రీనివాస్ గారి గొంతుని బిగించాలని ఇవన్నీ ప్లాన్ చేసి ట్రాప్ చేసి మళ్ళీ స్టేషన్ కి పిలిపించి ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 5, ఆల్మోస్ట్ ఇప్పుడు 5:30 అయింది, ఇంకా స్టేషన్ లోనే ఉంచి నిర్బంధించారు. దీని వెనక ఎంత నీచమైన రాజకీయం ఉందో, ఎంత చండాలమైన కుట్ర, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత చండాలంగా ఉందో ప్రజలందరూ గమనించండి. ఒక ఎమ్మెల్సీకి ఇలాంటి సిచ్యువేషన్ ఈ రోజు కలిగితే రేపొద్దున మానవుడికి ఎలాగుంటుంది, సామాన్య మానవుడికి ఎలా ఉంటుందో పరిస్థితులు మీరే ఆలోచించుకోండి. ఈ మధ్యన మన టెక్కలి అచ్చెన్నాయుడు నియోజకవర్గ దగ్గర ఊర్లోనే ఒక దళితుని ఇల్లులు కూడా కూలగొట్టారు దగ్గరుండి పోలీసులు. ఎంత రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లుతుందో మీరు అందరూ ఆలోచించుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకు అరెస్ట్ చేశారు మీరే అడగాలి. మీడియా అంతా చూస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేశారు. మేము శ్రీనివాస్ గారిని రిలీజ్ చేయాలని శాంతియుతంగా అందరం పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చుని బైఠాయించాం. దానికేమో అరెస్టులు చేసి చెదురు చేసి ఎందుకు ఇవన్నీ చేశారో మీరు కూడా మీడియా ప్రశ్నించాలి. మీడియాయే ప్రశ్నించాలి, ఇంకెవరు ప్రశ్నించలేదు. ఏం మరి ఏమి కేసులు పెట్టారో మాకు తెలియదు.